హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసినట్టు అవునండి, మేమైతే సోమవారం మాకు పిలుపు వచ్చింది. మేమైతే తిరుపతి వెళ్ళామండి. అందుకే 3 డేస్ నుంచి అయితే ఏ వీడియోస్ అయితే నేను పెట్టట్లేదు. తిరుపతి వెళ్ళి వచ్చాక ఇల్లంతా కొంచెం క్లీన్ చేసి అప్పుడు వీడియోస్ పెడదామని నేనైతే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈరోజే వచ్చామండి, సాటర్డే. ఈరోజు నేను నైట్ పెద్ద వ్లాగ్ చేస్తున్నాను అనమాట. వీడియోస్ పెడుతున్నా. మేమైతే 3 months ముందే బుక్ చేసుకున్నామండి. కాకపోతే డేట్స్ వల్ల అవుతుందా అవదా జర్నీ అనేసి మేమైతే స్వామివారి దర్శనానికి వెళ్ళమా అని అనుకున్నాను. కానీ ఎలాగైతేనే స్వామివారు అయితే రప్పించుకున్నారు కొండపైకి. మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. ఫస్ట్ మేము విజయనగరంలో బస్ కోసమని వెయిట్ చేసాము. కానీ బస్సు అయితే అస్సలు ఖాళీ లేదు. ఖాళీ లేకపోతే విజయనగరం నుంచి బండ్ల మీద వెళ్ళిపోయామన్నమాట. బైకుల మీద వెళ్ళిపోతే కానీ మేము ఆ ట్రైన్కి రీచ్ అవ్వలేదు, లేదంటే ట్రైన్ మిస్ అయిపోయేది. సో మీరు కానీ ఎప్పుడైనా వెళ్తే మాత్రం కంపల్సరీగా 2 hours ముందే వెళ్ళండి. ఆ టైంకి ఎలా ఉంటుందో తెలియదు, చెప్పలేం. మేమైతే వెళ్ళేటప్పుడు మాత్రం వర్షం మాత్రం పడింది. మేము కరెక్ట్గా వెళ్ళి భోజనం కూడా మేము చేయలేదండి. 12:30కి రత్నాచలం అయితే ఎక్కేసాము. మేమైతే పార్సల్ పట్టుకొని వెళ్ళిపోయాము. పార్సల్స్ పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కిన తర్వాత తిన్నామన్నమాట భోజనాలు. ట్రైన్లోనే భోజనాలు చేసాము. లేకపోతే బయట కానీ చేసి ఉంటే మేమైతే ఖచ్చితంగా ట్రైన్ మిస్ అయిపోయే వాళ్ళం. మాకు అమౌంట్ లాస్ అయిపోయేది అండ్ టైం కూడా వేస్ట్ అయిపోయేది అనమాట. తర్వాత అక్కడ విజయవాడలో దిగిన తర్వాత మేము ఒక హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం అయితే చేయలేదు. మీల్స్ అయితే ఆ టైంలో ఉండవు అనమాట. మేము దిగింది లేట్కి దిగాము, 10 గంటలకు దిగాము. మాకు 11 గంటలకి బస్సు ఉందన్నమాట. బస్ బుక్ చేసుకున్నాం విజయవాడలో బుక్ చేసుకున్న తర్వాత ఇంటర్సిటీ బస్సు స్లీపింగ్కే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ఫస్ట్ వాళ్ళ కంఫర్ట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ బస్సు అయితే మేము బుక్ చేసుకున్నాం. సర్వీస్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం నేను ఈ స్లీపర్ బస్సు ఎక్కాను, చాలా బాగుంది. అసలు ఎక్కమా దిగామా అన్నట్టు ఉందండి. అసలు ఎంత ఫ్రీగా ఉందంటే ఫుల్గా పడుకున్నాం నైట్. వర్షం పడింది, చల్ల ఉంది, చాలా బాగుంది. అసలు నేను ఫస్ట్ టైం ఈ బస్సు ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా బాగుందన్నమాట. ఎప్పుడైనా పిల్లలతో వెళ్ళేటప్పుడు ఇలాంటి కంఫర్ట్స్ ముందు చూసుకోవాలండి. మాకు 2 beds అయితే మా నలుగురికి సరిపోయిందనమాట. 2 seats అనమాట. మేము మా వాడైతే చాలా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. వాడు అనుకుంటే కిందకి పైకి తిరుగుతూనే ఉన్నాడనమాట. బస్ అయితే చాలా బాగుంది, నీట్గా అలాగా. అంటే ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే బస్సులో కూడా వాష్రూమ్స్ ఉంటాయన్నమాట. మేము అదే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి. సో ఆ తర్వాత మార్నింగ్ 7 గంటలకి మేము రీచ్ అయిపోయాము తిరుమల. కిందనే శ్రీనివాస్ దగ్గర రూమ్ తీసుకున్నాం అనమాట. ఆ రూమ్ చూడండి, చాలా నీట్గా ఉంది. కానీ ఒకే రూమ్ మాకు వచ్చిందనమాట. 2 rooms అని బుక్ చేస్తే ఒక రూమే వచ్చింది. ఈ రూమ్లో అయితే ఒక 2 hours పడుకున్నామండి. బాగా 2 hours పడుకున్న తర్వాత అప్పుడు మేము కొండపైకి అయితే వెళ్ళామన్నమాట. ముందు రెస్ట్ అవసరం కదా, ఫస్ట్ బ్రష్లు గట్టా చేసి బాతింగ్ చేయలేదు, పైన కొండపైన చేద్దామనేసి మేమైతే ఇక్కడ నుంచి బ్యాగ్లో బట్టలు గట్టా పట్టుకొని మేమైతే కొండపైకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. చాలామంది జనాలు ఉన్నారండి. అసలు వేడి చాలా ఉంది కిందన. అదే కొండపైకి అయితే వెళ్ళేసరికి అయితే ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. చూడండి, నేనైతే వీడియో తీస్తాను. స్వామివారి ముఖం ఉంటుంది కదా కొండది, అది చూడండి. అది చాలా కొంచెం క్లారిటీ రాలేదు, కానీ వీడియో తీస్తున్నప్పుడు నాకు మాత్రం ఆ ముఖ చిత్రం కనిపించింది. చాలా బాగుందనమాట. అక్కడైతే మేము రీచ్ అయిపోయాము. ఎందుకంటే బాబుకి మా వారు గుండు చేయించుకుంటున్నారనమాట. సో అందుకోసం పైన కొండపైకి వెళ్ళాక కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత శుభదం దగ్గరికి వెళ్ళి అక్కడేమో కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళి ఇద్దరికి మా వారు బాబు ఇద్దరు గుండ్లు చేయించుకున్నారు. గుండ్లు అయితే చేయించుకున్న తర్వాత మేము రెడీ అయిపోయాము. ఆ గుండుకు కూడా ఎంత క్యూ ఉందంటే అంత క్యూ ఉంది. అక్కడ ఇంతకుముందు కన్నా వేరేది ఉందనమాట. అక్కడ మేము రీమోడలింగ్ చేస్తున్నారు. సో మేము దానివల్ల లేట్ అయ్యాము. మా బాబు ఇంకా గుండు తీయించుకోవడానికి అయితే చాలా అల్లరి చేశాడు. అక్కడ వీడియో తీయకూడదు అన్నారు. సో నేనైతే వీడియో అక్కడ తీయలేదు. తర్వాత ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసి మేమైతే స్వామి దర్శనానికి అయితే మాకు 8 o'clockకి నైట్ అనమాట. కానీ మేము ముందే 6 o'clockకి అయితే బయలుదేరిస్తాం. అంటే నడిచి వెళ్ళేసరికి ఎలాగ కంపార్ట్మెంట్లో వెయిట్ చేయాలి కాబట్టి సో మేము ముందే వెళ్ళిపోయాం అనమాట.
మేమైతే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు చాలా కొనుక్కోవాలని ప్లాన్ చేసాం. బట్ అవేమీ అవ్వలేదు. ఓన్లీ ఫొటోస్ వీడియోస్ మాత్రమే తీసుకున్నాం అనమాట. చాలా పాపకి బ్యాంగిల్స్ అయినా మళ్ళీ ఏమైనా హారాలైనా ఏమైనా జస్ట్ దేవుడి విగ్రహాలు అవన్నీ తీసుకుందామని ఎన్నో ప్లాన్లు వేశాను. బట్ ఏమీ అవ్వలేదు. అక్కడ ఇంకేం చేస్తాం, చల్లగా 2 గోళీ సోడాలు అయితే తాగేసాక మేము అలా నడుచుకుంటూ వెళ్ళి దర్శనానికి అయితే వెళ్ళి క్యూలో అయితే నిల్చున్నామండి. ఇక్కడ చాలా ఉన్నాయి. నేను ఫస్టే చెప్పాను మా వారికి, ఏంటి ఫస్ట్ నేను కొనేసుకుంటా అంటే, కొనుక్కొని ఎక్కడ పెడతావు నువ్వు అనేసి చెప్పారనమాట. సో వాడికి ఆడుకోవడానికి అది కొన్నారు. కానీ అది మధ్యలోనే మీ క్యూ లైన్లో వెళ్ళేసరికి దాన్ని విరిచేస్తాడనమాట, ఆ బబుల్స్ ఉన్నది. మా వాడు ఇక్కడి నుంచి నడమంటే అస్సలు నడవలేదు. మేమైతే అలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. చల్లగా ఉంది, చాలా బాగుంది ప్లేస్ కూడా. అక్కడ ఫ్లవర్స్ అక్కడ దిగమని చెప్పినా దిగలేదు. పిల్లలు చూపించి దిగి నడవమ్మ అన్నా కూడా నడవలేదు. అలా దించామన్నమాట. దిస్తే అప్పుడు నడిచాడు. పోటీ పెట్టుకొని అలా నడిస్తే అప్పుడు నడిచాడు. వాడు గొప్ప అల్లరి. లైన్లో ఉన్నంతసేపు మాకు ఎంత టార్చర్ చూపించాడంటే అంత టార్చర్ చూపించాడు. లైన్లో ఎక్కడికి వెళ్ళిపోతామంటే క్యూ లైన్లోకి వెళ్ళాక, బయట అంటే ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, క్యూ లైన్లో నిల్చున్న తర్వాత బ్యాక్కి రాలే, ఫ్రంట్కి వెళ్ళే, మనం ఎక్కడ ఉండాల్సిందే అక్కడ ఉండాలి. సో మనకి ముందుగానే ప్లేస్ ఇచ్చేస్తారా? అసలు ఎవరు అలా ఉంటుంది పిల్లలతో. మా వాడితో అయితే చాలా టార్చర్ మాకు అయింది. వాడైతే ఒక్క చోటు ఉండలేదు. వాడికి నచ్చిందే చేస్తానంటాడు. చాలా ఇబ్బంది పడ్డాము. తర్వాత క్యూ లైన్లో అయితే నిల్చుండేసరికి చాలా లేట్ అయింది. ఆ క్యూ లైన్లో అటు రాదు ఇటు రాదు అని నడవలేక, అక్కడ నిల్చోలేక కాలు నొప్పులు. తర్వాత మధ్యలో అయితే వర్షం పడింది. అక్కడ ఆల్రెడీ చల్లగా ఉంటుంది, ఇంకా వర్షం పడిన తర్వాత ఇంకా చల్లగా ఉందన్నమాట, చలేసింది. మాకైతే మేము 8 o'clock మాకు దర్శనం అయితే మేము నైట్ 12 కలగా దర్శనం అయిపోయిందనమాట. బయటకు వచ్చేసరికి 3 o'clock వరకు ఎలవలేదనమాట కిందకి. మళ్ళీ కిందకి వచ్చేసాక మాకు 5 o'clockకి మళ్ళీ ట్రైన్ ఉంది, కృష్ణ ఎక్స్ప్రెస్. మళ్ళీ ట్రైన్ ఎక్కేసి స్లీపర్స్ ఫుల్గా పడుకున్నాం. మళ్ళీ విజయవాడలో దిగామన్నమాట. విజయవాడలో దిగేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నం హల్దీరామ్కి వెళ్ళి ఇలాగా భోజనం అయితే చేసేసాం. భోజనం చేసేసాక అక్కడే కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే మాకు ఈవినింగ్ మేము 1 గంటకి దిగాము. అక్కడ లంచ్ చేసి రెస్ట్ తీసుకున్న తర్వాత మాకు ఈవినింగ్ 5 o'clockకి మళ్ళీ డబుల్ డెక్కర్ ట్రైన్ అనమాట వైజాగ్కి. సో మళ్ళీ ట్రైన్ వచ్చే వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్రైన్కి మళ్ళీ అక్కడే రైల్వే స్టేషన్లోనే మళ్ళీ ట్రైన్ ఎక్కేసాం 5 గంటలకి. చూడండి ట్రైన్ ఎక్కేసాం, చల్లగా ఉంది. డబుల్ డెక్కర్ ఫస్ట్ టైం కూడా డబుల్ డెక్కర్ నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది. ఇదైతే మా కంప్లీట్ అయిందన్నమాట తిరుపతి దేవస్థానం టూర్.